ఘట్టమనేని శివరామకృష్ణ అని పూర్తి పేరున్న కృష్ణ తెలుగు సినీ పరిశ్రమలో ఎవర్ గ్రీన్ స్టార్. తన అద్భుతమైన నటనతో అనేక రకాల పాత్రలతో ప్రేక్షకులను అలరించిన ఆయన తెలుగు సినిమా చరిత్రలో ఒక మైలురాయి. ఎక్కడో తెనాలి పక్కన బుర్రిపాలెం అనే చిన్న పల్లెటూరులో జన్మించిన కృష్ణ సినిమాల్లోకి రాకమునుపు చింతపండు వ్యాపారం చేసేవారు. తెనాలిలోని బోస్ రోడ్డులో ఈ వ్యాపారం చేసినట్టుగా ఆయన సన్నిహితులు తెలిపారు. నాటకాలపై ఆసక్తితో కొన్ని నాటకాల్లో నటించిన కృష్ణ సినీ రంగంలోకి అడుగుపెట్టేందుకు పలు కష్టాలను ఎదుర్కొన్నాడు. చిన్న చిన్న వేషాలు దొరికినా చాలు అనుకున్న ఆయనకు సాక్షి సినిమాతో మంచి అవకాశం దొరికింది. మొదటి చిత్రంతోనే కృష్ణ ఆకట్టుకున్నారు. అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు. ప్రయోగాలు చేయడంలోనూ సాంకేతికతను ఇండస్ట్రీకి పరిచయం చేయడంలోనూ సూపర్ స్టార్ కృష్ణ ముందు వరుసలో ఉండేవారు. ప్రస్తుతం కృష్ణ మనతో లేకపోయినా ఆయన నటించిన చిత్రాలు, సినీ పరిశ్రమకు ఆయన చేసిన సేవలు ఎన్నటికీ గుర్తుండిపోతాయి. 1943 మే 31న గుంటూరు జిల్లా తెనాలి మండలం బుర్రిపాలెంలో జన్మించిన కృష్ణ చిన్నప్పటి నుంచి సినిమాలపై మక్కువ చూపారు. తన చదువు పూర్తి చేసిన తర్వాత సినీ రంగంలోకి అడుగుపెట్టారు. కృష్ణ తన సినీ జీవితం ప్రారంభంలో చిన్న చిన్న పాత్రలు చేసేవారు. అయితే తన అంకిత భావంతో కష్టపడటంతో త్వరగా హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. 1970లో కృష్ణ తన కెరీర్లో ఉన్నత స్థితికి చేరుకున్నారు. ఆయన నటించిన సినిమాలు అన్నీ భారీ విజయాలు సాధించాయి. ఆయన నటన, డ్యాన్స్, ఫైట్స్ అన్నీ ప్రేక్షకులను అమితంగా అలరించాయి. కృష్ణ కేవలం హీరో పాత్రలకే పరిమితం కాలేదు. ఆయన కామెడీ, సెంటిమెంట్, యాక్షన్ అన్ని రకాల పాత్రలను సమర్థవంతంగా పోషించారు. నటుడిగా మాత్రమే కాకుండా కృష్ణ నిర్మాత, దర్శకుడిగా కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. ఆయన స్థాపించిన పద్మాలయ స్టూడియో తెలుగు సినీ పరిశ్రమకు గర్వకారణం. కృష్ణ తెలుగు సినీ పరిశ్రమకు ఎంతో చేశారు. ఆయన చాలా మందికి అవకాశాలు కల్పించి వారిని ప్రోత్సహించారు. కృష్ణకు కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. ఆయన అభిమానులను తన కుటుంబ సభ్యులుగా భావించేవారు. సూపర్ స్టార్ హోదాను సంపాదించిన చాలా సరళంగా ఉండేవారు. ఆయన ఎప్పుడూ అందరితో చాలా సరదాగా మాట్లాడేవారు. కృష్ణ చాలా కష్టపడే స్వభావం కలిగిన వారు కావడంతో ఆయన తన కెరీర్లో ఎప్పుడూ విజయం కోసం కష్టపడుతూనే వచ్చారు. ఆ రోజుల్లో ఇండస్ట్రీ 2 విధాలుగా ఉండేది. 1 క్లాస్, 2 మాస్. సూపర్ స్టార్ కృష్ణ మాస్ అభిమానులను సొంతం చేసుకున్న హీరో. ఆయన్ను తన అభిమానులు కూడా మాస్ హీరోగానే చూడాలని కోరుకునేవారు. దానికి తగ్గట్టుగానే ఆయన పాత్రలను ఎంచుకొని పోషించేవారు. మాస్ హీరోగా ఎదిగే సమయంలో అనేక క్లాసికల్ చిత్రాల్లో నటించే అవకాశాలు వచ్చినా వాటిని వదిలేసుకున్నారు కృష్ణ. మాస్ కమర్షియల్ హీరోగా పేరు తెచ్చుకున్న కృష్ణ పూర్తిస్థాయి పౌరాణిక పాత్రల సినిమాల్లో నటించలేకపోయారు. అదేవిధంగా ఆ రోజుల్లో క్లాసికల్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న కె. విశ్వనాథ్తో కృష్ణకు అవకాశం వచ్చినా నటించలేకపోయారు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.